వెల్కమ్ టు మెగా 9 టీవీ. రాజస్థాన్ రాజధాని జైపూర్లో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడి నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అభిజిత్ తన మద్దతుదారులతో కలిసి శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నిరసన ప్రదర్శనలో ఒక్కసారిగా దూసుకొచ్చిన ఒక యువకుడు అభిజిత్ దీప్కేపై దాడి చేసి పదే చెంపదెబ్బలు కొట్టడం అక్కడ తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన జైపూర్లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద చోటు చేసుకుంది. అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ సహా పలు పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే పార్టీ అధినేత అభిజిత్ దీప్కే ఆందోళన జరుగుతున్న వేదిక వద్దకు చేరుకున్నారు. ఆయన లోపలికి ప్రవేశిస్తున్న సమయంలోనే ఊహించని పరిణామం ఎదురైంది. గుంపులో నుంచి వచ్చిన ఓ గుర్తు తెలియని యువకుడు ఒక్కసారిగా అభిజిత్పై విరుచుకుపడి చెంపలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో అభిజిత్ దీప్కేని కిందకు లాగడానికి కూడా ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటనతో అక్కడున్న పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు తీవ్ర ఆగ్రహవేశాలకు లోనయ్యారు. ఈ దాడిని చూసి షాక్కు గురైన దీప్కే అనుచరులు, పార్టీ కార్యకర్తలు సదరు యువకుడిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అతను దొరకకుండా పరారయ్యాడు. ఈ దాడి ఘటనతో ఆందోళన స్థలంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమ నాయకుడిపై దాడి జరగడంతో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ ఘటన జైపూర్ వంటి ప్రధాన నగరంలో ప్రజల సమక్షంలో జరగడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే పరిస్థితి చేజారకుండా ఉండేందుకు అభిజిత్ దీప్కే వెంటనే చొరవ తీసుకుని కార్యకర్తలు ఎవరు చట్టాన్ని చేతులకు తీసుకోవద్దని, అందరూ శాంతిని పాటించాలని కోరారు. ఆయన సంయమనం పాటించమని కోరినప్పటికీ కార్యకర్తలో కోపం చల్లారలేదు. నిరసనలో పాల్గొన్న వేలాది మంది విద్యార్థులు, యువత, సామాజిక కార్యకర్తలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పరారైన సదరు దుండగుడి కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలను వెలికి తీయడానికి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. రాజకీయ కక్ష సాధింపు చర్యలా లేక వ్యక్తిగత దూషణలా అనేది పోలీసుల దర్యాప్తులో తేల్చాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు సంఘటన తీవ్రతను తెలియజేస్తున్నాయి. చాలామంది దీప్కేపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, నిరసన తెలిపే హక్కుకు భంగం కలిగించడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. తమ ఉద్యమాన్ని అణిచివేయడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ దాడి జరిగిందని పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. రాజస్థాన్లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ డిసెంబర్ 15, 2023న పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. ఈ దాడి నేపథ్యంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అభిజిత్ దీప్కే స్థాపించిన కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ఒక నెలలోనే లక్షలాది మంది యువతను ఆకర్షించింది. ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా పరీక్షల లీకేజీలు, నిరుద్యోగం వంటి తీవ్రమైన సమస్యలపై పోరాడుతుంది. ఇది కేవలం ఒక నిరసనగా కాకుండా యువతలో అసంతృప్తికి, వారి గళానికి ప్రతీకగా మారింది. ఈ దాడి పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఇది ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందా లేక కొంత వెనక్కి తగ్గేలా చేస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా ఈ దాడి రాజకీయ రంగంలో యువతలో తీవ్ర ప్రభావం చూపడం ఖాయం.